జనసేన పార్టీకి రాజీనామా చేశారు రాష్ట్ర కార్యదర్శి పోసపల్లి సరోజ. పార్టీలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి వాడుకున్న పంతం నానాజీకి టికెట్ ఇచ్చారని ఆరోపించారు. జనసేన అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజ్ లాంటిదని, దానిని ఒక కార్పొరేట్ ఆఫీసులా నడుపుతున్నారని అన్నారు. జనసేనలో మహిళలకు విలువ లేదన్నారు. నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్లతో ఇబ్బంది పడ్డామంటూ తీవ్ర విమర్శలు చేశారు పోసపల్లి సరోజ. 300 కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి భారతదేశంలో అతి పిన్న వయసు గల మేయర్గా రికార్డు సాధించి జీరో కరప్షన్ మేయర్గా నా సత్తాను నేను చాటుకున్నాను. శెట్టి వర్గకులకు చెందిన నేను చట్టసభల్లో నా గళం వినిపించాలని మీ సిద్ధాంతాలకు మీ నిబద్ధతకు ఆకర్షితురాలవై జనసేన పార్టీలో చేరడం జరిగింది. చేరిన నాటి నుంచి నాదెండ్ల మనోహర్ మరియు మీ అనుచరుడుగలమైన హరిప్రసాద్, చక్రవర్తి, కేకేలతో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటూ మీ మీద ఉన్న గౌరవంతో అవన్నీ భరిస్తూ వచ్చాను. బడుగులు, బహుజనులు రాజ్యాధికారం దిశగా ప్రయాణించడానికి జనసేన పార్టీ ఒక వేదిక అనుకున్నాను. తద్వారా న్యాయం జరుగుతుందని ఆశించాను. మహిళలకు, శెట్టిబలిజులకు పెద్దపీట వేస్తామని ఉపన్యాసాలు ఇచ్చి అక్కడ కత్తిగూడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ భీమవరం వరకు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వచ్చి వారాహి యాత్రలో మమ్మల్ని ఊచకోత కోసేశారు. మా పట్ల మీకున్న చిత్తశుద్ధిని చూపించారు. పెద్దన్న పాత్ర పోషిస్తామని బీసీల గొంతు కోసారు. యువత, ఉడుకు రక్తం, వీర మహిళలు కావాలని మీకు చట్టసభలు వెళ్ళడానికి మేము పనికిరామని మీ మనోభావాన్ని బయట పెట్టారు. కావున ఈ రోజు నా ప్రాథమిక సభ్యత్వానికి మరియు రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను. అంతర్దశలో 2014లో ఆయన కాకినాడ 14లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారండి. ఆ టైంలో మీకు గుర్తుందో లేదో, ఆయన అక్కడ కూడా అన్యాయం చేస్తే నేను రోడ్డు మీద దీక్ష చేశానండి. రోడ్డు మీద కూర్చున్నాను నేను. ఇలా ఎంతమందికి నాకు తెలియదండి. రోడ్డు మీద కూర్చుని అప్పుడు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్న పంతం నానాజీ అనే నేను ఆ రోజు మాట్లాడాను. అప్పుడు కూడా సరోజ్ గారు కిరణ్ వర్గం అండి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి వర్గం, ఆయన ఏమో బొత్స వర్గం అండి. ఇద్దరికి ఎప్పుడు క్లాష్ ఉండేదండి. ఎందుకంటే శెట్టి బలిజ లేడీ ఎక్కడ ఫ్లెరిష్ అయితే ఎక్కడ వద్దాం అని చెప్పి ఇలా ఇంటికి వెళ్దామని సిగ్గు లేకుండా ఫోన్ చేసి అడిగారండి. ఆయన ఇంత జరిగాక కూడా ఫోన్ చేసి అడిగారండి. నాకు చేస్తే నేను ఒకటే చెప్పానండి, నా ఇండివిజువాలిటీ నాకు ఉంది. నేను ఎవరితో నేను ఎందుకు వెళ్ళాలి? నువ్వు పంతం నానాజీ అనే వ్యక్తి, నేను మేయర్గా ఉన్నప్పుడు అతను నగర అధ్యక్షుడిగా నా వెనకాల ఉన్నాడు. ఆయన నేను అతనితో పాటు వెళ్ళడం ఏంటి? నా ఇండివిజువాలిటీ నాకు ఉంది అని చెప్పి నేను ఇండివిజువల్గా వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అది జరిగిన తర్వాత రానన్నారు, ఎందుకు వచ్చారని అడిగాడు మళ్ళీ నన్ను. నా ఇండివిజువాలిటీ నాకు ఉంటుందండి, నా ఇష్టం అది. నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి నా ఇష్టం. ఆ యాక్టర్ అనేది